అరాచకం వినాశనం ఇదే జగన్ నైజం. ప్రజాగ్రహానికి ప్రతిరూపమే మూడు పార్టీల కూటమి. ప్రజాగ్రహానికి ప్రతిరూపమే మాట మూడు పార్టీల కూటమట. అరాచకము వినాశనమే ఇదే జగన్ నైజం అని చెప్తుండు. ఆయన ఏం చెప్తుండు, ఈ కూటమి ఎందుకు ఏర్పడదంటే ప్రజాగ్రహానికి ప్రతిరూపమట. కాదు, ప్రజాగ్రహానికి ప్రతిరూపం కాదు. ప్రజాగ్రహానికి ప్రతిరూపం అయితే ప్రజల కూటమి పెట్టుకోవాలా, ప్రజలకు ఇష్టమైన కూటమి కాదు ఇది. ఢిల్లీలో జరిగింది ఈ కూటమి, ఏపీలో జరగలే. ఢిల్లీలో ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకొని ఏర్పడ్డ కూటమి ఇది. కాబట్టి ఇది ప్రజాగ్రహానికి గురైంది. ఇది ఈ కూటమి ప్రజాగ్రహానికి గురయ్యే కూటమి. ఎందుకు? ప్రజలకు ఇష్టం లేకుండా ప్రజల మెచ్చని నచ్చని పొత్తును పెట్టుకున్నారు మీరు. ఎట్లా ప్రజాగ్రహానికి గురై కూటమి ఏర్పడింది? కూటమి ఎప్పుడు ఏర్పడాలా? ప్రజాగ్రహానికి గురైతే ప్రజా ఉద్యమాలు జరిగి, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి కూటమి ఏర్పడి ప్రజలే పొత్తు పెట్టుకోవాలో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని దింపాలి అని ప్రజలు కోరుకుంటే అది ప్రజాగ్రహం. కానీ మీరు కోరుకున్నారు. మీరు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళని భయం అయ్యి ఒకళ్ళకి ఒంటరికి పోయే ధైర్యం లేక ఎన్నికలకి మీరు ఢిల్లీ పోయి కూడుపుటాన్ని చేసుకొని అక్కడ కూర్చొని వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఒక కూటమి ఏర్పడు. దానికి ప్రజాగ్రహానికి గురయ్యేది ఎవరు? మీరు. రేపు మే 11 నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు ఓడిపోతే అప్పుడు ప్రజాగ్రహానికి గురైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకోవచ్చు. మరి మీరు ఓడిపోతే మీ కూటమే ప్రజాగ్రహానికి గురైనట్టు. మీ కూటమి ప్రజలకు ఇష్టం లేకుండా, ప్రజలకు మెచ్చకుండా నచ్చకుండా పెట్టుకున్న కూటమి కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టి చెంప చెల్లు అనిపించే పరిస్థితి వచ్చిందని మే 13 తర్వాత వెళ్తుంది. ప్రజాగ్రహానికి ప్రతిరూపమాట. ఎట్లయితే మీరు ముగ్గురు కూర్చుంటే ప్రజలు ఎవడుండు అందులో? ప్రజల ఆగ్రహం ఎక్కడుంది? ఎవడు అడిగిండు అసలు?